తెలంగాణలో మహాశివరాత్రి రోజు సెలవు రద్దు చేయడం రచ్చగా మారుతోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో అధికారులకు సెలవు రద్దు చేసింది ప్రభుత్వం. రేవంత్ సర్కార్ తీరుపై హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం హడావిడిగా శంకుస్థాపనలు పెట్టుకుంది. శివరాత్రి రోజున ఓల్డ్ సిటీ మెట్రో పనులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. మరికొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో శుక్రవారం, శనివారం సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. ప్రభుత్వం నిర్ణయం వివాదాస్పదమవుతోంది. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మహాశివరాత్రి రోజున సెలవు ఇవ్వకపోవడంపై తీవ్ర వ్యతిరేకత వస్తుంది. జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో హిందూ వ్యతిరేక పరిపాలన కొనసాగుతూ ఉంది. మహాశివరాత్రి సందర్భంగా 7, 8, 9 తేదీలలో ఉన్నటువంటి సెలవు దినాలను రద్దు చేస్తూ విధులకు హాజరు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం జీవోలు జారీ చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మహాశివరాత్రి అనేది హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి దినము. అది ఆ రోజు ఉపవాస దీక్షలు చేపట్టి రాత్రికి జాగరణ చేపట్టి మరుసటి రోజు శైవక్షేత్రాలను దర్శించి ఉపవాస దీక్షను విరమించేటువంటి పవిత్రమైనటువంటి ఆచారము, విశ్వాసము భక్తులది. కానీ ఆ రోజు సెలవు దినాలను రద్దు చేస్తూ విధులకు హాజరు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం జీవోలు తీసుకురావడం అనేది దుర్మార్గము. దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదే సందర్భంలో రంజాన్ సందర్భంగా కొంతమందికి ప్రత్యేకమైనటువంటి సెలవులు కేటాయిస్తూ అదేవిధంగా విధులకు హాజరైనటువంటి సందర్భంలో కూడా సమయంలో వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యేకమైనటువంటి జీవోలు తీసుకున్నటువంటి ప్రభుత్వము హిందువుల విషయానికి వచ్చేస్తే ఉన్నటువంటి సెలవులను కూడా రద్దు చేస్తూ విధులకు హాజరు కావాలని చెప్పేసి జీవోలు జారీ చేయడం అనేది దుర్మార్గము. దీనిని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే 7, 8, 9 తేదీలలో రద్దు చేసినటువంటి సెలవులను వెంబడే పునరుద్ధరించి హిందువుల యొక్క పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రికి సహకరించాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తోంది. జై శ్రీరామ్.